గతంలో డిప్యూటీ సీఎం పదవి నుంచి డాక్టర్ రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పాలన్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డిలు. ఇక జ్వరంతో చికిత్స పొందుతున్న కడియం శ్రీహరి చికిత్స పొందుతుంటే సిగ్గుశరం లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. సువట్టుపురం బ్యాచ్లా బీఆర్ఎస్ నేతలు మారారన్నారు. 36 మంది ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో ప్రజలు తిరగనివ్వరన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పార్టీ వాళ్ళు రాజకీయ సిస్టమ్ని, వ్యవస్థనే చిన్న భిన్నం చేసినటువంటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలనో, మా కాంగ్రెస్ పార్టీలో చేరినో వాళ్ళనో, వాళ్ళ మీద ఓడిపోయి చెల్లని రూపాయలతోటి బిస్కెట్ల కోసం అకృతిపడి తిరిగినటువంటి వాళ్ళని ఎగదోలటం, వాళ్ళు మాట్లాడే మాటలు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి ప్రజలు అసహించుకుంటారు. చూస్తే సిగ్గు అనిపిస్తలేదో తెలియట్లే, కానీ అసలు ఆ వ్యవస్థని చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి, కాంతారావు లాంటి వాళ్ళకు, మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి, ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గు అనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లే. అదేదో మీ దమ్మేది ఉన్నదో మీరొక్కసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి, అప్పుడు ప్రజలే తేలుస్తారు. మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు రాజీనామా చేసి, ఎందుకనంటే ఏమన్నా అంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయినని ఒక నమ్మకం మీకుంటే దాన్ని మీరు నిరూపించడానికి మీ ముగ్గురు రాజీనామా చేసి రండి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సెంటిమెంట్ తోటి దోసుకు తిన్న కుటుంబం మీరు. పార్లమెంట్లో కనీసము అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత 6 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలవలేకపోయినారు. మీకు పార్టీ అవసరం లేదని ఒక ఆలోచనతోటే బీఆర్ఎస్ను అభ్యర్థులను గెలిపించడానికి, బీజేపీని గెలిపించడానికి మీ బీఆర్ఎస్ యొక్క క్యాడర్ను, ఓటర్స్ను ట్రాన్స్ఫర్ చేసిన